పేరు పెట్టారు. గాని ఈ కూటమి పాలనలో ఈ 2025 సంవత్సరం ఏంటంటే విశ్వాసఘాతక నామ సంవత్సరంగా మార్చేశారు వీళ్ళు. యాక్చువల్ గా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి పెద్ద మొనగాళ్ళ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు ముగ్గురు మోసగాళ్ళుగా ఈ రోజు మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే 3 పార్టీలకి ఓట్లేసిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రోజు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నట్టుగా ఆ మహిళల్ని చేసేశారు. చూస్తే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాం, పారిశ్రామికవేత్తలను చేస్తాం, ఇంట్లో ఉంటే చాలు డబ్బులు వచ్చేట్టుగా చేస్తాం, అలాగే వర్క్ ఫ్రం హోమ్ ద్వారా నెలకి ₹1,00,000 వచ్చేట్టుగా చేస్తాను, 18 సంవత్సరాలు దాటితే మీకు నెలకి ₹1,500 వచ్చేట్టుగా చేస్తాను, 50 సంవత్సరాలు దాటితే చాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ₹4,000 పెన్షన్ ఇస్తాను, అలాగే